ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భవానీ మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నక్క. బావ ఇట్లా మంచిగా ఉన్నారా? బాగున్నారా. మొన్న పెళ్లి సంబంధం వస్తే చేసుకోనన్నమాట కదరా. అదే అక్క, వాళ్ళకి నేను నచ్చలేదు. వాళ్ళకెందుకు నచ్చలేదు? పిల్లగానోళ్ళు మా చుట్టాలే, నువ్వే నచ్చలేదని చెప్పినమాట. ఏం చేయమంటావు అక్క, నా పరిస్థితి నీకు తెలుసు కదా. అయ్యవ్వలేని బతుకు. మా అన్ననేమో గట్లుండే. నేను పెళ్లి చేసుకుని పోతే మా అన్నని ఎవరు చూసుకోవాలి? అయితే పెళ్లి చేసుకోవా ఇక? ఎందుకు చేసుకోనక్క, చేసుకుంటా. నాతో పాటు మా అన్నను కూడా ఎవరు చూసుకుంటా అంటారో గాలనే చేసుకుంటా. ఏమో పాటు నీ రాత ఎట్లున్నదో, ఎట్లయితే గట్లయితుంది. ఏంది బావాలి కిందోళ్ళ సంగతి ఎంబడి తిరుగుతున్నా, నన్ను అస్సలుగా పట్టించుకుంటలేవు ఎందుకు? చూడు పవన్, చిన్నప్పటి నుంచి నా జీవితం ఏందో నీకు తెలుసు. నాకు ఈ ప్రేమలంటే అస్సలు నచ్చది. సరే ప్రేమలు నచ్చాయంటున్నావు, మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇగో పవన్, నన్ను విసిగించకు. ముచ్చటేందో తేలిపోవాలి. అసలు నీ ఇబ్బంది ఏంది నన్ను పెళ్లి చేసుకోవడానికి? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా అన్న జీవితం ఎట్లా చెప్పు? నన్ను పెళ్లి చేసుకునేటోళ్ళు ఎవరైనా మా అన్నను చూసుకుంటా అని మాట ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటా. సరే మీ అన్న నేను చూసుకుంటా, నువ్వు నీ మాట ఇస్తాను పాటు. వంకాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయ, పాలకూర. అన్నా ఏం చేస్తానవాడా? అత్తున్నా మల్లయ్య బాబు పైపు చదువు అన్నాడు, అందుకే నాడు పైపు చదువుతాను. ఇంత టైం అయింది, అన్నం తినవా అన్న? నువ్వు వచ్చినాక తిందామని ఆగిందా? సరే తిన్నాంపా. అమ్మా అమ్మా, ఏందిరా అన్న ఇంత పని చేసినావు? అమ్మ నాన్న లేరనుకున్నావా? ఒక మాట చెప్పేది ఉండరా బామ్మది. మొన్ననే మా చుట్టాల అమ్మాయిని చూసి మాట ఇచ్చిన, ఇప్పుడు నా తలకాయ పెట్టుకోమంటావు. తప్పు చేసినవరా అన్నయ్య, అమ్మకి తెలిస్తే? అమ్మా అది చేసిన నిర్వాహకం గారు బయట జనాలు చూస్తారు, లోపల నడువురి. నువ్వు నోర్మై. లావణ్య, లావణ్య, అల్లుని చెప్పి అంగట్లా 20 ఆటపోతుందమ్మను ఊరందరికి దావత్ ఇయ్యాలి. రేపు ఊళ్ళో ఎవ్వరు పోయి ముట్టియద్దు. ఏవండి, చెప్పు. మా అన్న గురించి మీ అమ్మగారితో మాట్లాడుతుంది. సరే ఇప్పుడే మాట్లాడదు, నువ్వైతే లోపలికో.
అమ్మా అమ్మా ఏంటంటే నసుకుడు బంద్ చేయి, ముచ్చడేదో చెప్పు. అమ్మ అది భవాని వాళ్ళ అన్న ఈయనే ఉంటాడు, వాళ్ళకు ఎవ్వరు లేరు. భవానే వాళ్ళరా? అయ్యో అమ్మ నీ కోడలమ్మా. నువ్వు చెప్పి వేసుకుంటే కదరా అది కోడలని తెలిసేది. అమ్మ జరిగింది ఏదో జరిగిపోయింది. అరే రమేష్, అమ్మా పోసి పనికత్తలేదు ఏమైందిరా? వాళ్ళ బిడ్డ పెద్ద మనిషి అయింది, మరి మల్లిగాడు మనకి నడువులో పట్టుకున్నది. సరే వాళ్ళిద్దరికి చెప్పు రేపటి నుంచి మన ఇంటికి పనికి రావద్దని. ఎందుకంటే మన ఇంట్లోకి ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చిరు కదా. అమ్మ వాళ్ళు మనోళ్ళు కదమ్మా. ఏందిరా అంటాను? ఏం లేదమ్మా, నువ్వు ఎట్లా అంటే గట్లే, నువ్వు ఎట్లా అంటే గట్లే. అరే కొమ్ముల బర్రె పాలిత్తలేదారా? ఇస్తలేదమ్మా. మరెందుకురా అమ్మి పడేక గడ్డి దండగా? అయ్యో ఇన్నొద్దులు 2 పూటల 10 లీటర్ల పాలిచ్చింది కదమ్మా. అక్కడికి వచ్చేంతసేపే మనది, అది బర్రె అయినా మనిషి అయినా. అత్తమ్మ దావత్కు మొత్తం 3,30,000 అయినాయి. ఇంకో 2 మేకపోతులు మిగిలినాయట కదా. అత్తమ్మ మిగిలిన అత్తమ్మ ఆడిప్పుడే మాకెళ్ళి కొట్టుకపోయాడు, రేపు పైసలు తెచ్చిస్తా అన్నాడు. ఆడిచ్చిన పైసలతోటి మందు బత్తాలు తీసుకురా. ఇంకో ముచ్చట, అది ఈ ఇంట్లో అడుగుపెట్టుడుతోటే 3 లక్షల ఖర్చు. నువ్వేం చెప్తావో నాకు తెలియదు. మన చేతికి మట్టంటద్దు, ఊళ్ళో జనాలకు మన మీద అనుమానం రావద్దు. 3 నెలలు అది ఈ ఇంట్లో కనబడద్దు. అట్లనే అత్తమ్మ, అది నేను చూసుకుంటాను. ఒక్క 10,000, ఏంటిది? ఒక్క 5,000 ఖర్చులకు. ఏం పని వీకెత్తనవన్నీ 5,000? అమ్మగారు నాకు 3,000 కావాలి, మా పిల్ల చీర కొనుక్కుంటుందట. అల్లుని దగ్గర తీసుకోపోయి ఇస్తాడు. సరే అమ్మా. అదేంది సుమతి, గాడు అడగగానే ఇచ్చినావు, నేను అడుగుతానే ఇస్తలేవు. గాడు మన పెద్ద పాలేరు కొడుకు, గాని మర్యాద ఇవ్వాల్సిందే. అరే నేను నీ మొగున్నే. ఈ ఆస్తి నీ అయ్య సంపాదించింది కాదు, నా అవ్వగారిది. అర్థమైందా? దానికి ఉన్న విలువ లేకపోయినా ఇగో భవాని, అయ్యో ఇప్పుడు నిన్ను వదినాన్ని విలువాలేమో మర్చిపోయినా. చిన్నప్పుడు స్కూల్లో నా పక్కన కూర్చోడానికే భయపడేదానివి, గసొంటిది మా ఇంట్లోకే కోడలుగా అడుగు పెట్టినావు. ఎంతైనా మీ అసొంటల దగ్గర ఉన్న తెలివితేటలు మా దగ్గర ఉండయే. కదేంది లావణ్య గట్లా మాట్లాడతాను? మీ అన్న ఇష్టపడే కదా నన్ను పెళ్లి చేసుకుంది. నీ తెలివితేటలకు ఎసొంటోడైనా పడిపోవాల్సిందేనే. నువ్వు వచ్చిందే కాక నీ అన్నను కూడా రమ్మని చెప్పినావంట కదా. అంటే నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చుడు నీకు నచ్చలేదా? నచ్చలేదంటే వెళ్ళిపోవు కదా. రేపో మాపో నన్ను నా మొగన్ని ఈ ఇంట్లోకి వెళ్ళగొట్టేటట్టున్నారు కదా నువ్వు నీ అన్న కలిసి. అయ్యో గట్లా మాట్లాడుతున్నావేంది లావణ్య? ఎట్లా మాట్లాడితే ఏమున్నది, అత్తివే అయిపోయి ఇక. నన్ను పెళ్లి చేసుకున్నాడు ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. నాకంత మంచి అనిపించలేదు. నన్ను పెళ్లి చేసుకొని ఇంతమందిని బాధ పెడుతున్నావు. అందుకే నేను ముందే చెప్పిన ఈ ప్రేమ పెళ్ళి వద్దని. ఎందుకు బాధపడతాను? కొత్త కొత్తలా గట్లనే ఉంటుంది. రాను రాను మెల్లమెల్లగా ఆలే సాగిపోతుంది. నన్ను నమ్ము. ఏమోనండి,
నాకేం మంచిగా అనిపించలేదు. ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటే అయిపోతుండే. నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. మా అమ్మ పైకి కోపం కనబడుతుంది కానీ మస్తు మంచిది. నువ్వేం భయపడవు, సరేనా? సరే. అరే రా. అయ్యో అత్తమ్మ పిలిచిరు. అత్తమ్మేంద్ర అత్తమ్మ? అమ్మగారను. అమ్మగారు పిలిచిరు. కడుపు నిండా తిన్నావురా? తిన్నమ్మగారు. తిని తిరగబోతానా? తట్ట అందుకొని పెండ మొత్తం తీసి దొడ్డి సాపి అయిపో. సరే అమ్మగారు. అయ్యో అన్న, నువ్వెందుకు కుడుతున్నావు అన్న? అదేం లేదమ్మా, అట్టిగా ఉంటే నాకే పొద్దుపోతలేదు, అందుకే కొద్దిగా ఊడుదామని వచ్చిన. ఏడ పొద్దుపోతలేదని గీ పనులు నువ్వు చేస్తావా అన్న? చేయడానికి ఏ పని అయితే ఇంద్రా, నువ్వేం బాధపడకు, నువ్వు వెళ్ళు, నేను ఇంత ఊడి చెప్తా. ఊళ్ళోకు 12,800 అరే గోనే ఎదారా ఎటు పోతానవరా? ఎటు లేదన్నా. ఈ లెక్కలు చూసి చూసి మెడలున్నో జబ్బలు ఒకటే గుంజుతున్నాయిరా. ఇల్లు భారం మొత్తం నేనే మోసుడు కదా, అచ్చి కొద్దిగా జబ్బలు పట్టవా? ఏందిరా ముఖం చూస్తున్నావు? ఈ ఇంట్లో నీ చెల్లెలు ఆనందంగా ఉండు నీకు ఇష్టం లేదారా? ఏం పడుతున్నావు రా? ఎక్కడ నేర్చుకున్నావురా? సమ్మగున్నది. ఏందన్నా ఇది? మా అన్న అవిటి వాడని తెలుసు కూడా భుజాలో తెచ్చుకోలేంది. ఏంది బాగా కొడతారు? చూడలావణ్య, మా అన్న పరిస్థితి తెలుసు కూడా మీ ఆయన భుజాలు ఒత్తిపించుకుంటుడు. అయితే ఏమైతుంది? అదేమన్నా పెద్ద తప్ప, లేకుంటే మీ అన్న ఏమన్నా పెద్ద మహారాజా? ఏంది లావణ్య, అన్ని తెలుసు కూడా నువ్వు గిట్లా మాట్లాడితే ఎట్లా? అయితే ఏంది, మీ అన్న తింటలేడా తిరుగుతలేడా? అమ్మో అమ్మో, నేను ఆ రోజు అన్న నన్ను నా మొగని ఇంట్లోకి వెళ్ళగొడతావని. ఏంది లొల్లి? అది అత్తమ్మ, లావణ్యని నువ్వు లోపలడు.